దైవజనులు రెవరెండ్ ఎన్ క్రీస్తుదాసు గారు మరియు బ్రదర్ ఎన్ ఎలీషా గారిని దేవుడు బహుబలంగా వాడుకొంచున్నారు. వీరి సేవా పరిచర్యలు వేలాది మంది రోగులను దేవుడు స్వస్థపరచుచున్నారు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు స్వస్థతశాల మెస్సయ్య మహిమ మందిరంలో మల్లిపూడి నందు నిర్వహించబడును. మరియు బెరాకా స్వస్థతశాల జుత్తిగ నందు ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట. ప్రార్థన. సర్వ శరీరులకును దేవుడవు, సర్వమును కలుగుజేసిన సృష్టికర్తవైన మా దేవా, మీకు స్తుతులు. మీ దానములో ఒక దానమైనటువంటి ఈ అమూల్యమైన గ్రంథమును, మీ మాటలు ఇమిడ్చున్న గ్రంథమును మీరు మాకు దయచేసిన వారై ఉన్నారు. వాటిలో నుండి కొద్ది మాటలు ఇప్పుడు ధ్యానము చేస్తూ ఉండగా, తండ్రి, నన్ను మీరు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమను పొందుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామములు మీ అందరికీ నా వందనాలండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక భయం అనేది ఉంటుంది. భయం లేని మనిషి అంటూ లేడు. బయట చాలా ధైర్యంగా తిరిగే వ్యక్తికి ఇంటిలో ఉన్నటువంటి తన భార్య అంటే భయం ఉండొచ్చు. ఇంటిలో భర్త మీద యజమాయిషి చేసే భార్య గారికి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పురుగులంటే భయం ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనకు కూడా బహుశా ఆర్థిక ఇబ్బందుల గురించో, ఆరోగ్య సమస్యల గురించో, ఏవైనా పరిస్థితుల గురించి భయాల మధ్యలో, ఆందోళన మధ్యలో మనము కూడా వెళుతున్నది వాస్తవమే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు భయపడొద్దు. అయితే ఈ రోజున భయపడుతున్నటువంటి దేవుని వాక్యములో దేవుడు ఆయన దేనిని గురించి మాట్లాడబోతున్నారు? మనకు భయము ఉండకూడదు, కానీ ఒక భయము ప్రతి ఒక్కరికి ఉండాలి. అదే దేవుడంటే భయము. నీవు ఎప్పుడైతే దేవుడంటే భయము కలిగి ఉంటావో ఖచ్చితంగా దైవభక్తి కలిగి ఉంటావు. ఎప్పుడైతే నీలో దైవభక్తి ఉంటుందో దేవుని హృదయాన్ని నీవు గ్రహించి నూతనమైన ఆలోచనల చేత నింపబడిన వాడవై ఉంటావు. నీలో దేవుని భయము లేకపోతే దైవభక్తి ఉండే అవకాశము లేదు. ఏమంటే, రష్యా ప్రాంతంలో గ్రేజీ అనే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. ఆయన అడవిలో నుండి బందిపోట్లు దొంగలతో పాటుగా ఈయన కూడా గుంపులో ఒక వ్యక్తే. వీళ్ళు ఆ రష్యా దేశంలో అక్కడికి వచ్చి ఆ దారంట వెళ్ళేవారిని, లేదంటే ఆ పక్క గ్రామాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నదంతా పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోయేవారండి. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఒక చోట నుండి ఇది ఖర్చు అయ్యేంత వరకు అక్కడనే ఉండేవారు. ఇదంతా అయిపోయిన తర్వాత మరలా జనాల మీదకి వచ్చేవారు. ఇలాగను ఒకసారి ఈ దొంగల ముఠ ఒక ప్రాంతంలోకి వచ్చి ఒక ఊరిని దోచుకెళ్ళిపోయింది. దోచుకుని వెళ్ళిపోతూ ఉండగా, దొంగతనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండగా వీళ్ళకి దారిలో ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన చేతిలో ఒక మూట కూడా కనబడింది. అబ్బాయి ఏదో భలే ఉందిలే అని ఆ దారిలో ఉన్న మూట పట్టుకునండి ఆయన చేతిలో ఉన్న మూట లాక్కుని వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ అడవిలోకి వెళ్ళి అసలు మూటలో ఏముందా అని ఇప్పు చూస్తున్నారు. తెచ్చిన ఆ వస్తువులతో పాటు ఈ మూటను కూడా ఇప్పితే దాంట్లో 2 జతల బట్టలు, ఒక పుస్తకం కనబడ్డాయి. అరే, ఎంత ప్రయాసపడ్డాం, మన ప్రయాస అంతా వేస్ట్ అయిపోయిందని ఇంకా అవన్నీ అక్కడే పడేసి ఎవరి పనాలు చేసుకుంటున్నారు శుభ్రంగా. వీళ్ళకి ఇంకా పని ఏముంది? ఉదయాన్నే లేవడం, శుభ్రంగా కావాల్సింది తినడం, ఆ వీధులంతా అక్కడ అడవిలో పడి కౌరులు చెప్పుకోవడం. వీళ్ళు రోజు మాటలు చెప్పుకుంటా ఉంటే యావండి ఈయనకి ఒక రోజున ఆలోచన వచ్చింది. అతని ముందు తాను తీసుకొచ్చిన మూటలో ఒక పుస్తకం కనబడి అసలు ఆ పుస్తకం ఏంటా అని తీస్తే అది బైబిల్. ఈ లోపల ఈ గ్రేజీ అనే వ్యక్తి అడవుల్లో ఒక మూలకి వెళ్ళిపోయి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఒకసారి చదువుతుంటే క్రొత్త నిబంధన ఏమో మత్తయి సువార్త 5, 6 ఈ అధ్యాయాల్లో దేవుని మాటలని చాలా ఆకర్షించి ఇంకా చదువుతున్నాడు.
వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆయన మాత్రం అడవిలోకి దూరంగా వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఒకరోజున అంటున్నాడు, పదండ్రా మనమందరం మరలా ఊరి మీదకి దోచుకోవడానికి వెళ్దామంటే ఈయన అంటున్నాడు, నేను ఇక మీదట అటువంటి పనులకు రాను, దయచేసి నన్ను మీరు పిలవకండి. ఏమైందిరా? ఏం లేదురా, మనం ఒకసారి దొంగతనం చేసుకుని వచ్చిన తర్వాత ఒక పుస్తకం నేను చూస్తాను. ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటే నాలో ఒక విధమైన భయం మొదలైంది. కాబట్టి నేను ఇక మీదట మీతో పాటు ఉండను అని ఆ గుంపుని విడిచిపెట్టేసి జనాల్లోకి వచ్చేసి దేవుని పరిచర్య చేశాడండి ఈ వ్యక్తి. ఒకసారి నేను దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఆయన నాలో కలుగు చేస్తున్న మాట ఏంటంటే, ఇంకా నువ్వు మారవా? ఇంకా నువ్వు తెలుసుకోవా? ఇంకా ఎప్పటికి మారతావు? ఇప్పుడే గనక నీవు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ స్థానం ఎక్కడ? ఒక్కసారి నాకు భయమేస్తుందండి. ఆ మాటలు విన్న నాకు భయమేసి ఒక్కసారి ఇంకా నా గదిలోకి వచ్చేసి హాస్టల్లో మోకరించి ఏడుస్తా ప్రార్థన చేసుకున్న కొద్దిసేపటికి నా మనసంతా తెలియని ఒక ప్రశాంతతతో నిండిపోయింది, ఒక విధమైన సంతోషంతో నిండిపోయింది. బహుశా మీకు ఏ భయం ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున దేవుని వాక్య అంశము, నీకు దేవుని భయము ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి భయము, దేవుడంటే భయం కావాలి. ఈరోజు ఇద్దరు వ్యక్తులను చూపిస్తానండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే దేశాన్ని వేరు సమయాల్లో పరిపాలన చేశారు. అయితే ఇద్దరిని కూడా దేవుడు అభిషేకించాడు, ఇద్దరిని కూడా దేవుడే పిలుచుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు కూడా ఒక వ్యక్తి చేత అభిషేకించబడ్డారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పెద్దగా గుర్తింపు లేని స్థితిలో నుండి ఉన్నతమైన స్థాయిలోనికి చేరారు. కానీ ఒక వ్యక్తి ఒక స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడంటే భయం కలిగి ఉన్నాడు, ఇంకొక ఆయనకి దేవుడంటే అసలు భయమే లేదు. ఈ భయం కలిగినటువంటి వ్యక్తి అంతకంతకు వర్ధిల్లి దీవించబడ్డాడు. అసలు లెక్క లేకుండా బ్రతికిన వ్యక్తి నాశనం అయిపోయాడు. ఈరోజు వారి జీవితాలను చూద్దామండి. ఒక ఆయనేమో ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి మొదటి రాజు సౌలు. రెండవ వ్యక్తి ఇశ్రాయేలును పరిపాలించిన దావీదు. ఈయన మొదటి రాజు, ఒక ఆయన రెండవ రాజు. పదండి, ఇద్దరిలో ఉన్నటువంటి లక్షణాలను చూద్దాం కొద్దిసేపు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం అండి, 20వ వచనం చదివితే అక్కడ రాస్తాడు, 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధభవములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారును కదా అనెను. అదేనండి మొదటి సమూయేలు 17:34 కూడా చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం కూడా. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిస్తుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని చాలండి. సౌలు గారు తన తండ్రి యొక్క గాడిద తప్పిపోతే వాటి కోసం 3 దినాల పాటు వెతుకుతూనే ఉన్నాడండి. కొండల్లో, లోయల్లో, ఊర్ల వెంబడి తిరిగాడు 3 రోజుల పాటు. దావీదు భక్తుడు కూడా తన తండ్రి అయినటువంటి గొర్రెలను కాస్తున్నప్పుడు ఈ గొర్రెలను ఎలుగుబంటి వచ్చి సింహం వచ్చి పట్టుకుపోతానికి ప్రయత్నం చేస్తే ప్రాణాలకు తెగించి వాటి కోసం ప్రయాసపడి ఒక గొర్రెను విడిపించి తెచ్చాడు ఈ దావీదు. ఇద్దరు మనస్తత్వాలు ఒకటే. వారు ఏ పని చేస్తున్నా నమ్మకంగా చేసేవారు.
వారు ఏ స్థితిలోనున్నా కష్టపడే మనస్తత్వాన్ని కలిగిన వారై ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు. ఈ రోజున దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి మనము, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవునికి నమ్మకముగా ఉంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు కట్టబడే మనస్తత్వాన్ని కలిగిన వాడివైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయనను శ్రద్ధగా వెతుకుతారో ఆయన వారికి దొరుకుతాడు. ఎలా వెతకాలి? ఆయన వెతికేవారు శ్రద్ధగా వెతకాలి. మనది ఏదైనా వస్తువు పడిపోతే దాన్ని వెతుకుతున్నప్పుడండి మన మనసంతా, మన చూపులంతా, మన బుద్ధంతా ఒక చోటన పెట్టి వెతుకుతాం. అంతేగాని దొరికితే దొరికింది, లేదే లేదులే అని వెతుకుతామా? లేదండి, చాలా శ్రద్ధగా వెతుకుతాం. అలాగే అంటున్నాడు, నన్ను ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో వారు నన్ను కనుగొంటారు. ఈ గొర్రెల కోసము, గాడిదల కోసము వారు ప్రాణాలకు తెగించి ప్రయాసపడవలసిన అవసరం లేదు, వారు అంత కష్టపడవలసిన అవసరం లేదు. కానీ వారు దేవుని చిత్తములో, ఎందుకని దేవుడు వారిని రాజుగా అభిషేకించాడు, ఎందుకని దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఎందుకని దేవుడు వారిని ఉన్నతమైన స్థాయికి నడిపించాడు, వారి మనస్తత్వాలు కష్టపడే మనస్తత్వాలు, వారి మనస్తత్వాలు శ్రద్ధగా వెతికే మనస్తత్వాలు. ఈ రోజున దైవ సన్నిధిలో వెతుకుతున్నటువంటి మనము దేవుని మందిరానికి వచ్చిన తరువాత ఎలా వెతుకుతున్నాం దేవుణ్ణి? కొంతమంది ప్రార్థన చేస్తారు, మనసు ఎక్కడో ఉంటుంది, మనుషులు ఎక్కడే ఉంటారు, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, కానీ మనం ఎక్కడే ఉంటాం. అలాగుని వెతికితే కుదరదు అంటున్నాడు దేవుడు. నీవు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు ఎలా వెతకాలో తెలుసా? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు సేవించాలి, ఆయనను వెతకాలి. కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అండి ఏదో పేరుకు మాత్రమే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకాళ్ళు ఉణుతారు, కానీ వారి మనసంతా బయట తిరుగుతూ ఉంటుంది. ఏవండి, మనం ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్తే మనకేదన్నా లోన్ ఆయన శాంక్షన్ చేయాలంటే ఆయన ముందుకెళ్ళి మనకి ఉన్న లేని భక్తి నటించేస్తూ ఉంటాం. చేతులు కట్టేసుకుని చాలా చక్కగా మన భాష మారిపోద్ది, మన ప్రవర్తన మారిపోద్ది. అప్పటి వరకు మనం కాళ్ళు ఎగరేసుకుని వెళ్ళామేమో, అప్పటికి వెళ్ళేసరికి యావండి చేతులు కట్టేసుకుని చాలా భక్తిగా అయిపోతాం. ఎందుకని? ఇప్పుడు ఒకవేళ ఆయన దగ్గర మనం అలా లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన మనకు లోన్ శాంక్షన్ చేయడు. హల్లెలూయా. అందుకని చాలా భక్తిగా ఉంటాం అక్కడ. అంతకంటే గొప్పవాడు కదా దేవుడు, అంతకంటే సామర్థ్యం కలిగిన వాడా కదా దేవుడు. మరి ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? అందుకని అంటాడు, దేవుని మందిరముకు నువ్వు వెళ్ళుచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆషామాషి వ్యక్తి కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభునైనటువంటి దేవుడు. నీవు దేవునితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు, నీవు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు, ఏవండి కొంతమంది ప్రార్థన జరుగుతుంటే శుభ్రంగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, కొంతమంది పాటలు పాడుతుంటే మాకు సంబంధం లేని మాట్లాడుకునే వాళ్ళు, కొంతమంది వాక్యం చెప్తా ఉంటే ఈ ఎప్పుడు విన్నదే కదా అన్నట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడేవారు కొంతమంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు శ్రద్ధగా వెతికితేనే కానీ ఏది పొందుకునే అవకాశము లేదు. ఒక అధికారి దగ్గరికి వెళితేనే చేతులు కట్టుకుని చాలా గౌరవంగా ఉంటావే, అటువంటిది రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైన దేవుని దగ్గరకు వచ్చిన ప్రవర్తన ఎలా ఉండాలి? మన మాట తీరు ఎలా ఉండాలి? మన స్వభావం ఎలా ఉండాలి? అయితే వీరిద్దరూ కూడా కష్టపడే మనస్తత్వాన్ని కలిగిన వారు, చాలా శ్రద్ధగా పోయిన వాటిని వెతికే మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఎవరిని ఊరికనే ఆశీర్వదించడు, దేవుడు ఎవరిని ఊరికనే దీవించడు. ఈరోజు దేవుని మందిరం నిలబడి ఈ స్థలములో దేవుని వాక్యాన్ని అందిస్తున్నానంటే అది ఊరికనే వచ్చింది కాదు, అది ఊరికనే వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాల పాటు దేవుని మహాకృపను బట్టి ఎన్నో కష్టాల్లో, వ్యాధుల్లో, సమస్యలలో, బాధలలో
వచ్చిన ప్రతి దాంట్లో దేవుని కొరకు దైవజనులు నిలబడ్డారు. వారితో పాటుగా మేము నిలబడ్డాం కాబట్టి దేవుడు ఈ రోజున ఈ స్థానంలో ఉంచాడు. ఆషామాషిగా ఏది రాదు. దేవుడు ఎవరిని ఊరికనే దీవించేసేవాడు కాదు. దేవుడు ఎవరిని ఊరికనే ఆశీర్వదించేసేవాడు కాదు. దానికి మనము వెల చెల్లించాలి. ఈ రోజున నీవు దేవుణ్ణి శ్రద్ధగా వెతికేవాడవైతే, ఈ రోజున దేవుని దగ్గర నీవు భయభక్తులు కలిగి ఉన్నవాడవైతే తప్పకుండా దేవుని నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. లేదు నీవు వెతికే విధానంలో ఏదన్నా పొరపాటు అయితే, నీవు దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్పాడు ఎలా ఉండాలో తెలుసా? నీవు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని కిటికీలు మూసివేసి ఎవరికి ప్రార్థన చేయాలి? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నీవు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. నీ ఫోన్ను పక్కన పెట్టేసాయి, నీ పనులు పక్కన పెట్టేసాయి, అన్నీ పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడు. కొంతమంది మాట్లాడతారండి, యేసు ప్రభువా నీకు వందనాలు అంటారు. ఈ లోపల అమ్మాయి నీళ్ళు పట్టలేదో చూడు, అరే ఫోన్ వస్తుంది చూడరా అనేవాళ్ళు ఒకళ్ళు. ఇంకెక్కడ మాట్లాడో దేవునితో? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఫోన్లన్నీ ఏం చేస్తావు? నువ్వు సైలెంట్లో పెట్టేసి, నీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టేసి చాలా వినయంగా వెళ్ళించో. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ మొబైల్ని ఎందుకని మీరు సైలెంట్లో పెట్టలేకపోతున్నారు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎందుకని ఫోన్లో మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళకంటే ఈయన గొప్పోడు కాదా? వాళ్ళకంటే ఈయన శక్తిమంతుడు కాదా? వాళ్ళకంటే ఈయన అధికారం కలిగినోడు కాదా? మరి ఎందుకని దేవుని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది, మీ గురించి చెప్తున్నాను నా మాటనండి, దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు శ్రద్ధగా వెతికితేనే ఆయన దొరుకుతాడు. నీవు ఆయన్ని వెతుకున్నప్పుడు చాలా శ్రద్ధగా వెతకాలి. నీ మనస్సంతా, నీ ఆలోచన అంతా ఆయన మీద మాత్రమే అది ఉంచబడాలి. హల్లెలూయా. అయితే దేవుని మహాకృపను బట్టి వారిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. ఒక చిన్న గొర్రె కోసం, ఒక గాడిద కోసం వాళ్ళు రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి అడుగులు ముందుకు వేస్తారు. కాబట్టి దేవుడు వారిని దీవించాడు. దేవుడు అంటున్నాడు నీవు కొంచెం దాంట్లో నమ్మకస్తుడుగా ఉంటే దేవుడు నిన్ను అత్యధికమైన వాటి మీద దీవిస్తాడు. కొంచెం దాంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడిని ఎలా దీవిస్తాడు? దేవుడు నీకు ఎలా ఇస్తాడు? దేవుడు నీకు ఎలాగున సహాయం చేస్తాడు? దేవుడు నీకు ఎలాగున దొరుకుతాడు? ఆయన నీకు దొరకాలంటే నువ్వు శ్రద్ధగా వెతకాలి. ఏవండి మొన్న ఒక చోటుకి వెళ్ళానండి. ఈ పిల్లలు చాలా దారుణంగా అల్లరి చేసేస్తున్నారు వాకింగ్ చెప్తుంటే. ఎంత దారుణంగా అంటే అసలు నన్ను చెప్పనివ్వట్లేదండి. ఒక మాట చెప్తే అల్లరి చేస్తే నీ లోపల కోపం వచ్చింది. అవునన్నానమ్మా, ఏంటి మీరు ఆ పిల్లలు అలా వదిలేశారు? దైవ సన్నిధిలో వాక్యం వినిపించబడుతున్నాడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సర్వోన్నతుడైన ఆసీనుడై ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనము ఖచ్చితంగా ఇవ్వవలసిందే. దాంట్లో సందేహమేమీ లేదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఆవిడ ఉంటుంది, వీళ్ళు నా మాట వినరండి. అవునా, మంచిదండి. ఎంత ఉన్నారు పిల్లలు? ఏమండి వాళ్ళు ఒకడేమో 2nd క్లాసు, 3rd క్లాస్ అనుకుంటా, ఒక పాప ఏమో 4th క్లాసు, ఈ బుడ్డగాడేమో ఇప్పుడు LKGకి వెళ్తున్నాడండి. వీళ్ళు ఆవిడ మాట వినరంట. దేవుడు అంటున్నాడు బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగి. వాడు ఇప్పుడే మీ మాట వినకపోతే, ఇప్పుడే మిమ్మల్ని పట్టించుకోకపోతే రేపొద్దున మీ మాట వింటాడా? అందుకని అంటున్నాడు దేవుడు కూడా, కుమారుడు మాట వినకపోతే వాడికి బెత్తంవాడు. వాడిని క్రీస్తు అనే బండకేసుకోట్టు, దేవునిలోనికి నడిపించు, దైవభక్తి నేర్పించు. వాడు ఈ రోజు నీ మాట వినకపోతే రేపొద్దున అవకాశం లేదు. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఖచ్చితంగా నేర్పించు. అది కష్టతరమే కొంచెం, కానీ అది దీవెన. అది కష్టమే. ప్రేమించొద్దని దేవుడు చెప్పలేదు, ప్రేమించమన్నాడు. అలాగే కొద్దిసార్లు బెత్తాన్ని కూడా వాడమన్నాడు. అయితే ఇద్దరూ కూడా కష్టపడే మనస్తత్వాన్ని కలిగిన వారేమో దేవుడు వారిని ఆశీర్వదించాడు.
ఉన్నతమైన స్థాయికి నడిపించాడు. అయితే పదండి ఒకసారి 15వ అధ్యాయములో 1 సమూయేలు 22వ వచనాన్ని చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అయితే ఇప్పుడు దేవుడు సౌలు గారి రాజుగా అభిషేకించిన తర్వాత ఆయనకు ఒక పనప చెప్పాడు. ఏంటా పని అంటే, ఇక్కడ అమాలేకులు అనే వాళ్ళు ఒకరు ఉన్నారండి, వాళ్ళ మీదకి దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు సౌలు గారిని. ఈయన యుద్ధానికి వెళ్ళాడు, బాగానే ఉంది. అయితే యుద్ధానికి వెళ్ళిన తర్వాత అండి ఈయన దేవుడు అన్నాడు, అయ్యా అక్కడ దేన్ని కూడా నువ్వు మిగల్చొద్దు, అన్నీ నాశనం చేసే. అంటే ఈయన అన్నీ నాశనం చేశాడు కానీ ఒక రాజును మాత్రం వదిలేశాడు. అన్నాడు, అయ్యా అందరినీ చంపేశానండి, ఒక రాజు మాత్రం మిగిలిపోయాడు అన్నాడు. ఏమండి ఇప్పుడు మీరు ఎవరైనా చదరంగం ఆడారు? ఎప్పుడైనా చెస్ గేమ్ ఆడారా? చెస్ గేమ్ ఆడితే చెస్ గేమ్లో చాలా ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, బొట్లు ఉంటారు. వీళ్ళు ఎవ్వరు చచ్చిపోయినా గేమ్ అయిపోదు. గేమ్ ఎప్పుడైపోతుంది? ఆ మధ్యలో రాజు ఒకడు ఉంటాడు, వాడిని చంపితే గేమ్ అయిపోద్ది. ఇప్పుడు అంటున్నాడు, నేను దేవుడు చెప్పిన మాట అంతా చేసేసా, డౌట్ లేదు, కాకపోతే ఒక రాజును మాత్రం వదిలేసా. రాజును మాత్రం వదిలేసా. చేసావా దేవుడు చెప్పింది? ఈ లోపల అన్నాడు సమూయేలు, సరేనయ్యా ఒక పని చేయి, నాకు ఇవి శబ్దాలు వినబడుతున్నాయి. ఆ శబ్దాలు ఏంటి? ఈ లోపల ఈయన అంటున్నాడు, అయ్యా ఆ శబ్దాలు ఏం కాదండి, మీ దేవుడికి అర్పించడానికి. ఎవరికంట? అయ్యో ఎవరికంట? మీ దేవుడికి. ఎవరి దేవుడు? సమూయేలు దేవుడు. మరి సౌలు రాజు చేసింది ఎవరు? ఆయనే కదా. సౌలుని అభిషేకించింది ఎవరు? ఆయనే కదా. సౌలుని అంత ఎత్తుగా హెచ్చించింది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు ఏమైపోయాడంటే మీ దేవుడు అయిపోయాడు. ఈయన అంటున్నాడు, అయ్యా నాకు వినబడుతున్న శబ్దాలు ఏంటి? అయ్యా మీ దేవుడికి అర్పించడానికి అవన్నీ నాకు కాదు, మీ దేవుడికే. మీ దేవుడికి అర్పించడానికని ఆ శపించబడిన దాంట్లో, దేంట్లో? శపించబడిన దాంట్లో మంచి పొట్టేలను, గొర్రెలను, ఎద్దులను అన్నీ పట్టుకొచ్చాను, మీ దేవుడికి వెళ్ళి అర్పించండి. ఇప్పుడు అంటున్నాడు సమూయేలు, సౌలు అంటున్నాడు, ఇది ఎవరికి? మీ దేవుడికి అర్పించడానికి, మా దేవుడు కాదు. మాకు ఆయనకి తెగదింపులు అయిపోయాయి. ఎందుకో తెలుసా? ఆయనతో మాకు అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఆయనకి మాకు సంబంధం లేదు. ఆయన మాకు ఎప్పుడు దాకా దేవుడు. ఏమండి చాలామంది బాప్తిసం తీసుకుంటారండి, దేవుని మందిరానికి భక్తిగా వస్తారు. ఎప్పుడు దాకా తెలుసా? కొన్ని సంఘాల్లోనండి మందిరానికి రాకపోతే, వాళ్ళు బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయరు. అందుకని ఈ బాప్తిసం తీసుకుని వివాహం అయ్యేంత వరకు చాలా భక్తిగా మందిరానికి వస్తాడండి ఒక ఆయన. ఆ తర్వాత అంటాడే, నీకేం తెలుసు, అందరూ ఒకటే, నీకు తెలీదు. అవునా? ఇప్పుడు ఏమైపోయింది? అవసరం తీరిపోయిన తర్వాత ఉపయోగం లేదు. కానీ దేవుడు ఎటువంటిదో తెలుసా? అవసరము తీరిపోయినా, అవసరం ఉన్నా నీ ఎప్పుడు ఒకేలాగుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కొంతమంది మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి. అవసరం ఉన్నప్పుడు ఒకలాగున్నా, అవసరం లేనప్పుడు ఒకలాగున్నా, మనతో ఏదైనా పని ఉన్నప్పుడు ఒకలాగున్నా, పని లేపినప్పుడు ఒకలాగున్నా మారిపోతూ ఉంటారు. చాలామంది మారిపోతారు. ఈ రోజున అదే కోవలో నీవు కూడా ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు చూస్తున్న దేవుడు ప్రతిదానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు సౌలు అంటున్నాడయ్యా, అది నా దేవుడికి కాదు, మీ దేవుడికి అర్పించడానికి శ్రేష్టమైన వాటిని పట్టుకొచ్చాను. దేవుడు అంటున్నాడు, నీవిచ్చే బలులు అర్పణల కంటే నా మాట వినటమే నాకు కావాలి, నా చిత్తాన్ని జరిగించడమే నాకు కావాలి. ఈ రోజున దేవుని మందిరానికి నువ్వు ఏదైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ దేవుని మాట అంటున్నావా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నావా? దేవుని ప్రణాళికలు చొప్పున నీవు నడగలుగుతున్నావా? అలాగున లేకపోతే జాగ్రత్త, దేవుడు సంతోషించేవాడు కాదు.
అంటున్నాడయ్యా, నీవు అర్పణలు అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడం మంచిది. దేవుని మాట వినడం మంచిది. యావండి, ఒకసారి చాలామంది దేవుని మందిరానికి మొదట్లో వచ్చినప్పుడు చాలా భక్తిగా విశ్వాసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎప్పుడో తెలుసండి, పరిస్థితులు ఏమి అనుకూలించినప్పుడు, బంధువులు ఎవరు పక్కన లేనప్పుడు, సరిగ్గా తింటాకి తిండి లేనప్పుడు, ఆరోగ్య పరిస్థితులు ఏమీ బాగున్నప్పుడు అన్నీ పక్కన పెట్టేసి ఎక్కడ ప్రార్థనన్నా వెళ్ళిపోయేవారు కొంతమంది. ఎంత కష్టమైన దేవుని ఆరాధించడానికి వచ్చేవారు కొంతమంది. ఎప్పుడో తెలుసండి, పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేనప్పుడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక మెట్టెక్కించిన తర్వాత, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, ఒక ఆవిడ బైబిల్ని లోపల పెట్టండి, కవర్ లోపల మొత్తం మూట కట్టేసి పట్టుకొస్తుంది. ఎవరో చూడకూడదంట, అందుకని ఇక్కడ దాచేసుకుని మూల పట్టుకుని వస్తుంది ఆవిడ ఇలాగా. అరే ఏంటిదని నేను ఆలోచించే లోపల ఆవిడ అంటుంది, బైబిల్ అండి. ఎందుకు దాచారు? ఎవరన్నా చూస్తారు కదండి. అవునా, ఒకప్పుడమ్మా పరిస్థితి బాగోలేనప్పుడు, మనకి తినడానికి సరిగ్గా తిండి లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, బంధువులు వీళ్ళందరూ ఎవరు నీకు సహకరించలేనప్పుడు అప్పుడు బైబిల్ పట్టుకుని చాలా ధైర్యంగా వచ్చి, ఇప్పుడు ఏమైంది? అప్పుడంటే ఎవరు లేరండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు. ఆ దేవుడు దీవిస్తూనే వచ్చాడు. చాలామందికి నామోషి ఏంటో తెలుసా? బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి రావాలంటే నామోషి చాలామందికి. చక్కగా తెల్ల వస్త్రాలు వేసుకుని దైవ మందిరానికి రావాలంటే నామోషి చాలామందికి నామోషి. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను జనుల ఎదుట ఒప్పుకుంటారో నేనే వారిని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను జనుల ఎదుట ఒప్పుకోరో నేను వారిని నా తండ్రి ఎదుట ఒప్పుకునే అవకాశం లేదు. ఈరోజు నా దైవ మందిరానికి వస్తున్నప్పుడు దేనికి సిగ్గు, దేనికి నామోషి? దైవ మందిరానికి బైబిల్ తీసుకోవడానికి నామోషి నీకు, దేవుని మందిరానికి బైబిల్ తీసుకోవడానికి నామోషి నీకు, దేవుని మందిరానికి తెల్ల సొక్కేసుకుని రావడానికి నామోషి నీకు. 10 మంది అడుగుతారేమో, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను. అబ్బా, ఇలాగ తెలిసిపోద్ది. తెలియకుండా ఉండాలంటే బైబిల్ లోపల పెట్టి మూట కట్టేసి యావండి చక్క వస్త్రాలు వేసుకుని ఏదో ఊరికి వెళ్తున్నాడు వస్తారండి కొంతమంది. ఎందుకంత భయం, ఎందుకంత నామోషి? ఇప్పుడు సౌలుకి ఏమైంది తెలుసా? అవసరం తీరిపోయింది. ఎవరితోటి? దేవునితో అవసరం తీరిపోయింది. కాబట్టి అంటున్నాడు, ఇదిగో ఇది నా దేవుడికి కాదు, ఎవరికి? మీ దేవుడికి బలులు అర్పించడానికి నేను పట్టుకొచ్చా. దేవుడు అంటున్నాడు, నీవిచ్చే బలులు, నీవిచ్చే అర్పణలు, నీవిచ్చేది ఏది నాకొద్దు, నాకు మొదట నీ హృదయం కావాలి.